పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి. టెర్రరిస్టుల అటాక్తో రక్తపు టేరులు పారగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్పై భారత్ రగిలిపోతోంది. తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధు నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. పాకిస్తాన్పై భారత్ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ మంత్రి భారత్ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలతో భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే హెచ్చరించారు. పాకిస్తాన్ ఆయుధాగారంలో ఘోరీ, షాహిన్, గజాగ్వి క్షిపణులు సహా 130 అణు వార్ హెడ్లు కేవలం భారత్ కోసమే సిద్ధంగా ఉంచినట్లుగా చెప్పారు. భారత్ సింధు జలాల సరఫరాను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హనీఫ్ అబ్బాసీ అన్నారు. పాకిస్తాన్లోని అణు ఆయుధాలు ఉన్నవి కేవలం ప్రదర్శించడానికి కాదని చెప్పారు. తమ దేశంలోని వివిధ రహస్య ప్రదేశాల్లో వాటిని ఉంచామని, ఏ మాత్రం రెచ్చగొట్టినా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భారత్ ప్రకటించిన ఆంక్షలు, ఇతర నిర్ణయాలకు తీవ్ర పరిణామాలు తప్పవని తెలిపారు. తమ గగనతలం మూసివేత కొనసాగిస్తే మీ వైమానిక సంస్థలు దివాళా తీయడం ఖాయమన్నారు.